వాన విల్లు విరబూసింది, పూల జల్లు వికసించింది, నింగి వళ్ళు చల్లు మంది నీ పుట్టుకతో. పుడమి తల్లి పులకించింది, కన్న తల్లి ప్రసవించింది, పల్లె తల్లి పరవశించే నీ రాకతో. తెలుగు తల్లి చల్లని బడిలో తెల్లవారే సూర్యుడు మల్లే, వెలుగులెన్నో పంచేశావు నువ్వే చంద్రన్న. కమ్ముకున్న చీకటిలోనా పుణ్యమీ చంద్రుడి వల్లే, వెన్నెలంతా నింపేశావు నువ్వే చంద్రన్న. దండాలయ్యా దండాలయ్యా మా గుండె నువ్వేనయ్యా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈ రోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకాని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్ గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన ఈ రోజు ఆయన చేస్తున్న పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు, ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి, విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈ రోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే సైబరాబాద్ లోని, హైదరాబాద్ లోని కూడా ఈ రోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది. మళ్ళా ఈ రోజు 2047 విజన్ అని చెప్పి ఈ రోజు మళ్ళా మనం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 కల్లా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి. అన్నిటికీ మించి ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం, ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈ రోజు సుమారుగా 20 లక్షల కుటుంబాలను ఈ రోజు టార్గెట్ గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటైతే చెప్తున్నానండి, ఎవరైనా ఈ ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత మళ్ళా ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడు ఒక మామూలుగా ఒక లీడర్ అయితే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆలోచించేవాడు ఒక విజనరీ. ఆ విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం, మా ముఖ్యమంత్రి అవడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం. ఆయన హయాంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేము అందరం కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సార్ కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక మంచి రాజకీయ నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో ఆయనకి ఎటువంటి హడిల్స్ రాకూడదని, ముఖ్యంగా ఎవరి దిష్టి కూడా తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ హ్యాపీ బర్త్డే.